మరో బ్రేకింగ్ చూస్తున్నా విశాఖ సీట్ పై కూటమిలో కలకలం రేగింది. విశాఖ సీట్ను తమకు ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో బీజేపీని కాపాడాలని కోరుతున్నారు. విశాఖ ఎంపీ టికెట్ ఇస్తేనే అది సాధ్యమంటున్నారు. జేపీ నడ్డాను కూల్చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే బిఎల్ సంతోష్ను కలిశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కూటమిలో భాగంగా విశాఖ సీట్ అనేది బీజేపీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యాల్లోనే జేపీ నడ్డాను కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంతోష్ను కూడా కలిసినట్టు ఇన్ఫర్మేషన్ వస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామని విశాఖ పార్లమెంటు స్థానంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల మధ్య రోజు రోజుకి రగడ పెరుగుతుందని చెప్పాలి. రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత జీవీఎల్ నరసింహకు సీటు కేటాయించాలని ఆయన అభిమానులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు జీవీఎల్ ఆశించారు. అందుకు తగ్గట్టుగానే విశాఖ కేంద్రంగానే ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక ప్రాబ్లంలు కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీట్ను టీడీపీ కేటాయించడంతో జీవీఎల్ గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా తనకు సీటు రాకుండా పురంధేశ్వరంగా అడ్డుకున్నారని బీజేపీ అధిష్టానం వద్ద పలుమార్లు జీవీఎల్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. తాజాగా జీవీఎల్ సీటు ఇవ్వాలని ఆయన అనుచరులు కొంతమంది సంతకాలు సేకరించి అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. జేపీ నడ్డాను కలిసి సంతకాల సేకరణ దీంతో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో విశాఖ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో అలజడి మొదలైందనే చెప్పాలి. జీవీఎల్ తీరును కూటమి అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారని, మరి బీజేపీ ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. యామిని, అంటే రామకృష్ణ, గతం నుంచి కూడా అంటే రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో జీవీఎల్ విశాఖలో రకరకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, అది కూడా పార్టీ ఫండ్స్ తోనే అని చెప్పి. సో మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ టికెట్ ఆశించడం, ఆయనకి రాకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుని ఫైనల్ గా జేపీ నడ్డాని కూడా కలవడానికి వెళ్తున్నారనుకోవచ్చా? ఏమని, జీవీఎల్ గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నంలోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా జీవీఎల్ బీజేపీ నాయకులందరినీ కూడా కలుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కేవలం విశాఖ పార్లమెంటు స్థానాన్ని ఆశించే ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన బంధువైన భరత్కి సీటు ఇప్పించడంలో పురంధేశ్వరి ఎక్కువగా పావులు కలిపారు. తనకు సీటు రానివ్వకుండా పురంధేశ్వరి అడ్డుకుంటుందని చెప్పేసి జీవీఎల్ దీనిపై హైకమాండ్ కు చాలా పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు బీజేపీ కేటాయించడంతో ఈ సీటు నిరాకరైంది. దీని మీద జీవీఎల్ పురంధేశ్వరి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పురంధేశ్వరి మీద ఫిర్యాదులు కూడా చేశారు. యామిని, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.